హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మలాక్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియోలు పెట్టకైతే చాలా రోజులు అయిపోయిందండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. ఇది నేను దేనికి తయారు చేసుకుంటున్నాను ఏంటనేది ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేస్తానండి. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసేవాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే అండి, ఇంక ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను ఏంటనేది డీటెయిల్గా అన్నీ చెప్తానండి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే నువ్వులు పల్లీలతో లడ్డు చేస్తున్నానండి. ఇది దేనికి అంటే ఇప్పుడు చాలామందికి ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా కాళ్ళ నొప్పులు అనేవి, మోకాళ్ళ నొప్పులు, అలాగే మడాల నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే మనకి కాళ్ళు బాగా మోకాళ్ళ నొప్పులు అవి ఎక్కువ ఉన్నప్పుడు మనం అంటే ఎక్కువైతే చాలామంది ఏం చేస్తారంటే ఆ పెయిన్స్కి, ఆ బ్యాక్ పెయిన్ వచ్చినా డాక్టర్ల దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కంటిన్యూ వాడాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోటే మనం ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం మధ్యలో కొంచెం రిలీఫ్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. అంటే పూర్తిగా తగ్గిపోతుందని అయితే చెప్పలేను కానండి, కాకపోతే కొంచెంలో కొంచెం ఇలాంటివి మన ప్రయత్నంగా మనం ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, కొంచెం బెటర్ అనేది నా ఉద్దేశం. అంటే నాకు యాక్చువల్గా నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి, ఎప్పటి నుంచో వచ్చినాయి. అంటే ఒకసారి చికెన్ గున్యా ఫీవర్ వచ్చిందన్నమాట. అప్పటి నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అయినాయండి. అందులో నేను మగ్గం వర్క్ అవి చేసేదాన్ని కదా, కింద కూర్చొని చేయడం వల్ల అవి నాకు బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు బాగా విపరీతం మటండి. ఇంకా అయితే ఇప్పుడు ఈ లడ్డు కూడా ఏంటంటే మనకి నువ్వులనంగా ఐరన్ కదండి, ఇవి బెల్లం అనంగా ఇవి. కాబట్టి మనకి ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత, 40 కాదులేండి 35 ఇయర్స్ నుంచే కొంచెం మన కాల్షియం అని ఇవన్నీ వాడాలి. ఇలాంటివి ఇంట్లో వీటిని తయారు చేసుకుని ముందు నుంచే మనం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే అది అంతగా అంటే సివియర్గా రావని అనుకున్నాను అనమాట నేను. అందుకే ఇప్పుడు నేనైతే పిల్లలందరికీ ఎవరైనా కానీ ముందు బాదం జీడిపప్పులు ఇలాంటివి అయితే డైలీ కొంచెం ఒక 4 అయినా తినమని చెప్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కనీసం 40 ఇయర్స్ వచ్చేసరికి ఇలాంటివన్నీ వాళ్ళు ఫేస్ చేయకుండా ఉంటారేమో అన్నట్టు చెప్తూ ఉంటాను. ఈ లడ్డూలు తయారు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే ఏంటంటే నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను, ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను, ఒక కప్పు బెల్లం అండి. 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. కరెక్ట్గా బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయిందండి స్వీట్ అదిని. ఫస్ట్ పల్లీలని ఫ్రై చేసేసి దాని మీద ఉన్న పొట్టు అంతా తీసేసుకుని పల్లీలను అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత నువ్వులను కూడా లైట్గా ఫ్రై చేసేసి నువ్వులు కూడా అంటే నువ్వులు పట్టేటప్పుడు మాత్రం నేను కొంచెం బరకగా పట్టుకున్నాను అనమాట మిక్సీ. ఎందుకంటే మనకు అది కొంచెం తినేటప్పుడు నువ్వులు పంటికి తగిలితే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని నువ్వులు మాత్రం కొంచెం బరకగా పట్టుకున్నాను. ఎవరిష్టం వాళ్ళదండి, మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కూడా పట్టేసుకోవచ్చు మిక్సీ. నువ్వులు కొంచెం బరకగా పట్టుకున్న తర్వాత మనం ఈ బెల్లాన్ని కూడా దాంట్లో యాడ్ చేసేసి 2 యాలక్కాయలు కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. బెల్లం అంతా పూర్తిగా నలిగిపోయిన తర్వాత అప్పుడు మనం లడ్డూలు చుట్టేసుకోవడం అనమాట. అంటే చాలామంది కామన్గా ఏంటంటే నువ్వులు బెల్లంతోటే ఉండలు చేసుకుని తింటూ ఉంటారండి. ఈసారి ఎవరైనా ట్రై చేయాలనుకున్నప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి పల్లీలు యాడ్ చేయడం వల్ల కూడా. అయితే మనం ఇందులో ఒక వాటర్ కానీ మిల్క్ కానీ ఏం యాడ్ చేయక్కర్లేదండి. ఉండైతే దాని అంతటా అది వచ్చేస్తుంది చేయడానికి ఈజీగానే. ఎందుకంటే మనకి నువ్వుల్లోనే పల్లీలోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఉండ కడుతుందండి. కాబట్టి మనం ఇంకా ఏం యాడ్ చేయక్కర్లేదు. బయట దీన్ని స్టోరేజ్ ఉంటే బయట 4 రోజుల నుంచినా ఏం కాదండి. మనం లేదు ఫ్రిడ్జ్లో ఎక్కువ చేసుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే బెటరు. పెట్టుకుని డైలీ ఒక ఉండ చొప్పున తింటూ ఉంటే దాని రిజల్ట్ అనేది తెలుస్తుందండి. నాకు ఇదివరకు ఉన్న పెయిన్స్కినండి ఇది తిన్న తర్వాత 10 రోజుల్లో నాకైతే కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించింది అనమాట. అంటే నాకు కొంచెం యాక్టివ్గా ఉండడం, కొద్దిగా పెయిన్స్ అయితే రిలీఫ్ అనిపించడం అయితే నాకైతే ఆ డిఫరెన్స్ అనేది తెలిసిందండి. అందుకని ఇప్పుడు జనరేషన్కి అయితే నేను ముందే కొంచెం ఇలాంటివన్నీ కాదండి, మీరు చాలా చిట్కాలు ఉంటాయి మనం చేసుకోవాలంటే, కొంచెం అలాంటివన్నీ ఫాలో అవుతూ ఉండండి.
వయసులో ఉన్నప్పుడు తినాల్సినవి తప్ప తినకుండా అన్నీ తింటామండి. అడ్డమైన గడ్డి తింటాము. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు కదండీ! నడుము నొప్పులు అవి రాకుండా ఉంటాయని పూర్వం రోజుల్లో ఏవో చేసి పెడతా ఉండేవారు. కానీ అలాంటివేమి అప్పట్లో బాధపడతా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు అనిపిస్తుందండి. ఏంటంటే ఒక ఏజ్ వచ్చేసరికి పెయిన్స్ అన్నీ వచ్చేసరికి అప్పుడు అనిపిస్తుంది. అయ్యో! ఆ రోజుల్లో అయి తింటే బాగుండేది, ఇయి తింటే బాగుండేదని అనిపిస్తా ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే నేను చెప్పేది ఏంటంటే, మీరు డైట్‌లో రెగ్యులర్‌గా ఇలాంటివి కూడా ఫాలో అవుతూ ఉండండి. రోజు డైలీ జీడిపప్పు, బాదం పప్పులు ఇలాంటివి నైట్ నానబెట్టుకొని మార్నింగే తినడం, ఇలాంటి లడ్డూలు చేసుకొని మధ్య మధ్యలో తినడం. ఎందుకంటే మీకు ఇప్పటి నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. డైట్‌లో ఇవి కూడా ఫాలో అవుతూ ఉండండి.